అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. చార్మినార్ దగ్గర గుల్జర్ హౌస్ వద్ద ఈరోజు ఉదయం 6:16 సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. చూడొచ్చు మనం వెనక చార్మినార్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ పాయింట్ వద్ద ఉన్నటువంటి గుల్జర్ హౌస్ ఇక్కడే అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. దీంట్లోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ కృష్ణ పియర్స్ అనేటువంటి ఇదే బిల్డింగ్లో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి మంటలన్నీ ఆరిపోయినా కూడా ఇందులో మంట చెలరేగినటువంటి తర్వాత అగ్ని చెలరేగినటువంటి తర్వాత బయటికి వెళ్ళేటువంటి దారి లేకపోవడంతో ఈ పొగ మొత్తం కూడా ఈ బిల్డింగ్లో చూడండి మొత్తం కూడా ఒక ఇంటికి మొత్తం బ్లాక్స్ అన్నీ కూడా కమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒక అపార్ట్మెంట్ టైప్లో కూడా ఎక్కడ కూడా ఎగ్జిస్ట్ అనేటువంటి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మంటలు వ్యాపించినటువంటి తర్వాత పూర్తిగా లోపల ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరి అవుతూ దారి కనిపించక ఊపిరాడక మరణించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారం 16 మంది ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మరణించినట్టుగా అప్డేట్ తెలుస్తుంది. దానికి సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో కూడా వారందరినీ కూడా చేర్పించడం జరిగింది. గాయపడినటువంటి వారిని ఇప్పుడు చనిపోయినటువంటి వారికి కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తవుతున్నటువంటి సందర్భం అయితే మనకు నెలకొంది. సో దీంట్లో 16 మందిలో మనం చూడొచ్చు ఇప్పటివరకే ప్రహ్లాద్ అనేటువంటి 75 సంవత్సరాల వ్యక్తి, మున్ని అనేటువంటి 70 సంవత్సరాల మహిళ, రాజేందర్ మోడీ అనే 60 సంవత్సరాల వ్యక్తి, సుమిత్ర అనేటువంటి ఆవిడ, అదేవిధంగా అభిషేక్, శీతల్, ప్రియాన్స్, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రీతం, అనుయం, వర్ష, పంకజ్, రజని వీరందరూ 16 మంది కూడా ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 8 మంది వరకు కూడా పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది. మిగతా వారు కూడా పోస్ట్ మార్టాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా మార్నింగ్ ఈ అగ్ని ప్రమాదం వచ్చిన సందర్భంలో చిన్న ప్రమాదం కావచ్చు, ఏం కావచ్చు అనుకున్నాం. బట్ కొంత సమయంలోనే గంటలు గడిచినటువంటి సమయంలోనే ఇది ఒక భారీ అగ్ని ప్రమాదంగా మారింది. బికాజ్ 16 మంది మృతి చెంది ఇంకా 2 సివియర్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్లోనే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. వెంటనే అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. హైడ్రా టీం రంగంలోకి దిగడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వీరందరూ కూడా రంగంలోకి దిగి పూర్తిగా మంటలను అయితే అదుపులోకి చేశారు. కానీ జరిగినటువంటి నష్టానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు అంచనా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం విషయం పక్కన పెడితే భారీ ప్రాణ నష్టం అయితే జరిగింది. 17 మంది చనిపోవడం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కాబట్టి ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చర్చ నెలకొన్నటువంటి పరిస్థితి. చాలామంది దేశవ్యాప్తంగా కూడా స్పందించారు ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం లేకపోతే. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రముఖమైనటువంటి కట్టడం చార్మినార్కి ఎగ్జాక్ట్గా ముందే ఈ ప్రమాదం జరగడం ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు 16 మంది. వారంతా ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే దాంట్లో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 7 వరకు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు. వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి, అంటే ఒకే కుటుంబం మీన్స్ రిలేటివ్స్, వీరందరూ కుటుంబ రిలేటివ్స్గా వీరందరూ ఉన్నట్టుగా చూస్తున్నాం. వీరందరూ లోపల బయటికి కమర్షియల్ హౌసెస్ లాగానే ఉంది, కానీ బయట లోపల షట్టర్లు లోపల ఫ్యామిలీ హౌసెస్, లోపల వైపు ఫ్యామిలీ హౌసెస్ లాగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో లోపల నివాసం ఉన్నటువంటి వారు ఎర్లీ మార్నింగ్ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఇక్కడ మృత్యువాత చెందినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ప్రమాదం జరిగినటువంటి తర్వాత పరిగెత్తడానికి లేకుండా కిటికీల నుంచి దూకడానికి G+2 ఉన్నటువంటి భవనం ఇది, దూకడానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే కంప్లీట్గా రౌండ్ సర్కిల్లోగా కప్పుకుపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మంట చెలరేగితే ఆ పొగతోటి బయట ఏం జరుగుతుందో కూడా కడపనటువంటి పరిస్థితి. కాబట్టి వారికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేనటువంటి సిచ్యువేషన్. కాసేపటి క్రితమే ఎంపీ అసదుద్దీన్ కూడా రావడం జరిగింది. అటు హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్కి దామోదర రాజనరసింహ కూడా వెళ్ళడం జరిగింది, హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అక్కడ ఎట్లుందో కూడా చూస్తున్నారు. ఇక్కడ ఎంపీ అసదుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలను కూడా ఆయన వచ్చి పూర్తిగా చూసి ఇక్కడ మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా తెలుసుకుని చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అండ్ అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఇక్కడ జరగడం పట్ల స్థానికులు కూడా ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నారు. రోజు ఈ పాటకి షాప్స్ ఓపెన్ చేసి వారి యొక్క పనులలో నిమగ్నం అవుతూ వచ్చేటువంటి కస్టమర్లకు ఈ యొక్క సర్వీస్ని అందించేటువంటి షాప్ యజమానులు కానీ పక్కన ఉన్నటువంటి అన్ని షాపులు కానీ ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. అన్ని షాపులు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఈ పాటకి అందరు పబ్లిక్ వచ్చినటువంటి వారందరికీ సరుకులను, అంటే వస్తువులను ఏదైతే విక్రయిస్తూ వారి యొక్క దినవచన కార్యక్రమాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు బోసిపోయినటువంటి పరిస్థితి. ఇంతమంది చనిపోవడము, మన పక్క షాప్లో ఉన్నటువంటి ఈ షాప్లో ఇంతమంది చనిపోవడం అనేది వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం చార్మినార్ వద్ద అయితే తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 16 మంది చనిపోయారు అధికారికంగా. ఇంకొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది, అది అధికారికంగా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా 2 సివియర్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో చిన్నపిల్లలు కూడా ఉండడం ఇంకా మరింత విషాదాన్ని కలిగించినటువంటి అంశంగా అయితే మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.